బీటెక్‌లో ఉన్నప్పుడు మా కాలేజ్‌లో వంగుడు దుంకుడు అనే టోర్నమెంట్ అయితుండే అనమాట. ఆపోజిట్ టీమ్ వాడు ఏదో గెలికేసరికి ఫుల్ పెద్ద గొడవ అయిపోయింది ఇగ. ఘోరంగా కొట్టుకున్నాం ఇంకా. అది ప్రిన్సిపల్‌కి తెలిసి మా అందరిని పిలిచి, "మీ అందరికి టీసీ ఇచ్చేస్తున్నా ఎళ్ళిపోండ్రా, లేదంటే సారీ చెప్పండి, లేదంటే టీసీ ఇచ్చేస్తాను" అన్నాడు. అప్పుడు నేను చెప్పిన, "సార్ అంగుడు దుంకుడు ఈజ్ ఎ వైలెంట్ గేమ్. దీంట్లో సైలెంట్‌గా ఆడలేము. కొట్లాటలు అయితాయి" అని చెప్పిన. నేను సారీ అయితే చెప్పా, టీసీ తీసుకొని వెళ్ళిపోతా అని వెళ్ళిపోతున్నా. అప్పుడే ఒక అమ్మాయి కనిపించింది బ్రో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ఫిదా అయిపోయినా. పోయి ఆ టీసీ బీసీ అన్నీ చింపేసి, "నేను చదువుకుంటా సార్" అని సారీ చెప్పేసిన ఇంకా. ఇక అట్లా లవ్ స్టార్ట్ అయిపోయింది బ్రో. సినిమాలు, షికార్లు అన్నీ ఎంజాయ్ చేసినాం అనమాట. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నాకు ఏదో తెలిసిన కొన్ని కోడింగ్ అట్లా నేర్పిస్తుండే. నేను చెప్పిన రాసి ఆమె ఫెయిల్ అయిపోతుండే. సో అట్లా గొడవలు అవుతుండే. సో ఇక అప్పటి నుంచి చెప్పుడు బంద్ చేసిన. నీ ఇచ్చి నువ్వు చదువుకో అని చెప్పిన. బీటెక్ అయిపోయింది, వచ్చేసినాము. వాళ్ళ ఇంట్లో తెలిసింది, "నీ క్యాస్ట్ వేరే క్యాస్ట్, మేము ఇయ్యము" అది ఇది అని చెప్పి వాళ్ళ డాడీ వేరే పెళ్ళి చేసేసిండు. ఇక నేను మొత్తం ఆగమాగం అయిపోయినా. మస్తు రోజులు పట్టింది బయటికి రావడానికి అందులో నుంచి. జాబ్ తెచ్చుకుందాము, మంచిగా జాబ్ తెచ్చుకుంటే మంచిగా సెట్ అవుతామని చెప్పి జాబ్ తెచ్చుకున్నా, మంచిగా జాబ్ చేస్తున్నా. ఏదన్నా ఆ ఆలోచనలు పోతలేవు. ఇక ఫ్రెండ్ వాళ్ళకి, "అరే ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయరా" అనుకుంటానే ఉన్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కడు కూడా సెట్ చేయలేరు. వీళ్ళు సెట్ చేస్తలేరు. ఇక నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది బ్రో. ఇదే నా లవ్ స్టోరీ.